సో ఒకసారి దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఏదైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా. సో లిటరలీ నాకైతే ఐడియా లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేశానంటే మొత్తం దీన్ని ఫ్లాట్ చేశాను, మొత్తం ఓపెన్ చేశాను. అండ్ ఐ బిలీవ్ ఈ బ్లాక్ పార్ట్ కింద పోర్షన్ ఉంటుంది. ఇట్స్ అమేజింగ్. చక్కగా పడుకోవచ్చు చాలామంది ఇలా. ఇదిగోండి, హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను నిషా కలిసి వెళ్తున్నాము. బేబీ యూ హ్యావ్ టు డ్రైవర్ ఇది డ్రైవింగ్ సీట్ ఇది మర్చిపోయింది. ఇవాళ నిషా డ్రైవ్ చేస్తుందని డిసైడ్ చేసింది. ఐఎమ్ సో సారీ, నా టంగ్ కొంచెం స్లిప్ అయిపోయింది. ప్లీజ్ ఓపెన్ అవుతుంది. సారీ బ్రో, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద హెడ్ లైట్. టూ మచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమింగ్. చూడండి అమ్మాయిలు కార్ ఎలా స్టార్ట్ చేస్తారు. ముందు తాళనం వేయాలంటే అరగంట సేపు వెతుకుతారు, సీటు ముందుకి చేస్తారు బికాజ్ నా పొట్టి ఉంది. పొట్టి ఉంది. పొట్టి హైట్ పొట్టియా? హైట్ తక్కువ ఉంది. I'm not like giraffe. ఇంకా కొంచెం ముందుకు జరిపింది సీట్. కొంచెం is not required, no. మళ్ళీ required. एक काम करो ना, स्टीयरिंग के ऊपर बैठ जाओ. Sit on the steering, then you drive. Set up. Region 2, 3. Okay, first reverse చేసింది. Come on, very good. Good start. Okay, now normal. Drive mode. Very good. Good job. Now you will see Fast and Furious. Oh my god. Ding 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 ding. Okay, so woman in black is ready to drive the vehicle. And please దయచేసి కొంచెం స్లోగానే తోలు, ఫాస్ట్ తోలు. దయచేసి సీట్ బెల్ట్ ను ప్లీజ్ సీట్ బెల్ట్ ను वो कर लो. buckle up your seat belt. buckle up मुझे लगा तेलुगु बता रहे हो आप. buckle up. प्लीज fasten your seat belt. कुर्सी की पेटी बांध लीजिए. गाड़ी नंबर TA स्पेस TIGAOD .EV मिड वैली सिटी से रवाना हो चुकी है. अपने गंतव्य स्थान से अपने निर्धारित स्थान पर जाने के लिए रवाना हो चुकी है. यात्रीगण से निवेदन है कि कृपया अपने सीट की पेटी बांध लें. सीट की पेटी मींस सीट की पेटी में सीट बेल्ट. सीट की पेटी सूटकेस पेटी जाट. वो इज जाट. जट्टा तो छोरा गाना नहीं सुना था ने. अम्मो रे छोरा. సో బేసిక్లీ వాళ్ళ రావడానికి కారణం బయటికి ఏంటంటే మాకు డీమార్ట్లో కొన్ని షాపింగ్ చేయాలి. వెళ్తుంది నిషా కాబట్టి వెళ్ళే ముందు కొన్ని ఏం కావాలి నీకు ఆయన డీమార్ట్లో? వీరికి డైపర్ డీమార్ట్లో తక్కువలో దొరుకుతుంది. బయట ఎక్కడైనా ఆన్లైన్లో కూడా చెక్ చేస్తే పెద్దగా డిస్కౌంట్ లేదు, కానీ డీమార్ట్లో గుడ్ డిస్కౌంట్ ఇస్తున్నారు డైపర్ రిలేటెడ్ అయితే. సో వీరి కోసం డైపర్ తీసుకోవడానికి డీమార్ట్ వచ్చాం. డీమార్ట్లో చూడండి మనుషులు ఎలా కారు పార్కింగ్ చేస్తారు. వీళ్ళు సామాన్ పెట్టుకోవాలని ఇక్కడ పెట్టుకుంటారు. అదే కింద తీసుకెళ్ళొచ్చుగా, ఉన్న సామాన్లు ఇన్ని సామాన్లు ఉన్నాయి కింద పెట్టుకోవచ్చు కదా. అదే డైరెక్ట్గా ఆ ట్రాలీ తీసుకెళ్ళి లిఫ్ట్లో డైరెక్ట్గా కింద తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్ కార్ దగ్గర మనం సామాన్ పెట్టుకోవచ్చు. మధ్యలో ఇలా అడ్డంగా కారు పెట్టుకొని మాకు రావడానికి ఇబ్బంది అవుతుంది. పీపుల్ ఆర్ నాట్ సెన్స్లెస్. పార్కింగ్ కూడా ఖాళీ ఉంది. అయితే డల్ తీసుకెళ్దాం. కమాన్ దేవీజీ చలో. మేడం వాట్ డ్రైవింగ్ యూ డిడ్. వావ్, చెకింగ్ ద డోర్ ఆల్సో. సో ఇది ఒక్క ఐటమ్ కొనడానికి వచ్చావా? కాదు, ఇవన్నీ కొనడానికి వచ్చావా? సో గైస్ చూస్తారా, ఇది పార్కింగ్ ఏరియా అండ్ ఇది మన కార్. ఇలా మనము ట్రాలీ తీసుకొని మన సామాన్ తీసుకొచ్చి ఇలా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇందాక మీరు చూశారు కదా, ఒక ఆయన కార్ అక్కడ పార్క్ ఎక్కడో బయట చేసేసి సామాన్ పెట్టుకుంటున్నాడు. ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇదే నేను మీకు చెప్తుంది.
సో ఇప్పుడు కార్ నేను డ్రైవ్ చేస్తా, నిషా డ్రైవ్ చేయదంట, నన్ను డ్రైవ్ చేయమంటా. వాట్ ఈస్ దిస్? ఓ మై इतना आगे कर लिया सीट. ओह keys please. Let's go. That's how boys start the car. 1 2 3 reverse, mute and do machale. You see? और आगे जाके ठोक देना. Pro level. సో ఐ విల్ చూస్ తందూరి శాండ్విచ్. సో నేను శాండ్విచ్ తీసుకున్నాను, నిషా ఏమో పఫ్ తీసుకుంది, తనకు కావాల్సిన గ్రిల్ శాండ్విచ్ తను దొరకలేదు. సో शी इज ईटिंग माय तंदूरी सैंडविच. कराची बेकरी में सैंडविच अच्छा मिलता है. ग्रिल्ड हो तो ज़्यादा बेटर. సో గైస్ అయితే ఇప్పుడు టైం రాత్రికి 11:38 అయింది. అండ్ ఇంటికి వచ్చాను మధ్యాహ్నమే, కానీ ఇంటికి రాగానే చాలా టైర్డ్గా అనిపించింది. పడుకుని మళ్ళీ లేచిన తర్వాత ఉన్న డూడల్కి ఇవి వాకింగ్కి వెళ్ళి అలాంటి అన్ని పనులు చూసుకొని సాయంత్రం పూట మళ్ళీ కొన్ని ఇంట్లో పనులు ఉంటే కింద అంటే బయట ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏదైనా ఉంటే బయట నుంచి తెచ్చుకున్నాను. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కార్ నుంచి నేను ఇది ఒకటి తీసుకొచ్చాను. ఇది నాకు సురీన్ మొన్న ఇచ్చాడు. నా ఫ్రెండ్ సురీన్ ఉన్నాడు కదా, తనేమో నాకు ఈ క్యాంపింగ్ టెంట్ ఇచ్చాడు. సో ఈ క్యాంపింగ్ టెంట్ ఒకసారి నేను ఏంటంటే టెస్ట్ చేయాలి, ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వెళ్ళే ముందు ఈ క్యాంపింగ్ టెంట్ ఎగ్జాక్ట్గా ఏదైనా కంప్లైంట్ ఉందా లేదా, హోల్స్ ఏదైనా ఉందా, డ్యామేజ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామని నాకు సురీన్ కాల్ చేసి చెప్పాడు, దీన్ని ఒకసారి చెక్ చేసుకోమని. సో అదే ఒకసారి ఓపెన్ చేసి టెస్ట్ చేసి చూద్దాము ఇది ఎలా ఉంది. సో ఒకసారి దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఏదైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా. నాకు సీరియస్గా ఐడియా రావట్లేదు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది ఎలా మొత్తం సెట్ చేయాలి, నాకు అస్సలు ఐడియా రావట్లేదు. నేను ఫస్ట్ టైం ఒక క్యాంపింగ్ ఇది టెంట్ ఉంది చూసారా, ఈ టెంట్ని నేను ఫస్ట్ టైం ఇలా మ్యాంటిల్ చేయడం చేస్తున్నాను. బట్ రియల్లీ క్లూలెస్ దీన్ని ఎలా చేయాలి. ఈ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి, ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకేం అర్థం కావట్లా. సో లిటరలీ నాకైతే ఐడియా లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేశానంటే మొత్తం దీన్ని ఫ్లాట్ చేశాను, మొత్తం ఓపెన్ చేశాను. అండ్ ఐ బిలీవ్ ఈ బ్లాక్ పార్ట్ కింద పోర్షన్ ఉంటుంది, ఈ కలర్స్ పార్ట్ పైన ఉంటుంది. అలా ఒక కామన్ సెన్స్ అప్లై చేశాను. దాంతోపాటు ఏంటంటే యూట్యూబ్లో ఒక 2-3 వీడియోలు చూశాను. వీడియో చూసిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. బట్ ఈ మోడల్లో అయితే చూడలేదు, నేను వేరే మోడల్ చూశాను. బట్ స్టిల్ దీన్ని ఒకసారి ఎలా నేను సెటప్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఒకసారి సెటప్ అయిన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు. సో ఒక చిన్న బ్రేక్ తీసుకోవడానికి నేను బోర్న్విటా చేసి తాగుతున్నాను. యాక్చువల్లీ బోర్న్విటా నేను తాగకూడదు, డిన్నర్ చేయాలి. నేను ఇప్పుడు దాకా డిన్నర్ చేయలేదు, డిన్నర్ రెడీ చేసి కిచెన్లో ఉంది. బట్ బోర్న్విటా తాగాలనిపించిందని బోర్న్విటా తాగుతున్నాను. ఇది సగంలో ఆగిపోయింది పని, దీన్ని కొంచెం బ్రేక్ ఇచ్చి కాసేపు బోర్న్విటా తాగి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను టెంట్ వర్క్. ఓకే ఎనీవే, సో నేను ఇప్పుడు తాగేసాను, నా బ్రేక్ అయిపోయింది. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వర్క్. ఈ టెంట్ వర్క్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. A few inches later. సో గైస్ ఫైనల్లీ చూస్తున్నారా, టెంట్ ఈజ్ రెడీ. అండ్ ఇలా లోపల వెళ్ళొచ్చు. అండ్ 3 members కెన్ స్లీప్. ఐ థింక్ దీంట్లో 3 members 3 members పర్ఫెక్ట్. అచ్చా డూడుల్ దా నువ్వు కూడా లోపలికి. గుడ్ బాయ్ డూడుల్ కూడా వచ్చేసాడు లోపలికి. వావ్, టెంట్ చాలా బాగుంది. అమేజింగ్ అండ్ అమేజింగ్ టెంట్. డూడుల్ ఇక్కడ ఇట్రా దా కమి సిట్ డూడుల్ సిట్. అండ్ గైజ్ ఇది ఎగ్జాక్ట్గా నా హైట్ అంతా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఇట్స్ అమేజింగ్. చక్కగా పడుకోవచ్చు చాలామంది ఇలా, ఇదిగోండి హాయిగా కూర్చొని పడుకోవచ్చు ఇక్కడ, నో టెన్షన్. చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది. అండ్ ఇదిగోండి పైన నేను అక్కడ అది ఒకటి క్లోజ్ చేశాను, అది కూడా నేను తీసేస్తే మనకి మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇక్కడేమో ఇది నా లైట్ అండ్ ఇక్కడేమో డూడల్. హాయ్ డూడల్ ఏమో ఇక్కడ తిరిగేస్తున్నా లోపలే. చూడండి ఎంత ప్లేస్ ఉంది, యూ కెన్ జస్ట్ ఇమాజిన్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేసుకోవచ్చు బయట. నేనేమో ఇది నెట్ వేసాను, ఏ మస్కిటో లోపల రాకుండా.
కావాలంటే ఇది కూడా తీసేయచ్చు మనము. అండ్ కావాలంటే క్లోజ్ చేయాలంటే పూర్తిగా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలాగే వస్తుంది. వెయిట్ డూడు, నజ్జా గో అవుట్, గో, గుడ్ బాయ్. చూసాను, డూడల్ గాడేమో ఇక్కడే పడుకున్నాడు, దీని పక్కనే ఆనుకొని, లోపల పడుకోకుండా బయట పడుకుంటున్నాడు. వావ్. బేసికలీ ఈ టెంట్ని చేయడానికి కారణం ఏంటంటే జస్ట్ ఒక టెస్టింగ్, ప్రాపర్గా ఉందా లేదా అని చూస్తున్నాను. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ట్రబుల్ వద్దు. సో బిఫోర్ హ్యాండ్గా ఒకసారి చూసేసుకుంటే మనకి బాగుంటుంది కదా, ఆ ఉద్దేశంతో నేను చేశాను. అదొకటి. రెండో విషయం ఏంటంటే దీన్ని చేయడానికి కారణం ఏంటంటే ఇది ఎలా చేయాలో నాకు తెలీదు. బెటర్ నాకు ఇవాళ తెలిసిపోయింది దీన్ని మొత్తం ఎలా చేయాలి అంటే సెటప్ ఎలా చేయాలో తెలిసిపోయింది కదా. సో నా పని ఈజీ అయిపోయింది. సో నెక్స్ట్ టైం నేను అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడైనా సెటప్ చేయాలంటే నాకు ఈజీ అయిపోతుంది. సో అందుకనే నేను ఈ సెటప్ చేశాను. ఓకే, సో ఇప్పుడు టైం కూడా చూడండి, 1 o'clock అయిపోయింది. 1 o'clock అయిపోయింది అండ్ చాలా వరకు ఇప్పుడు రాత్రి అయిపోయింది. నాకేమో నిద్ర వచ్చేస్తుంది, అలసిపోయాను. నేను ఫాస్ట్గా దీన్ని మొత్తం తీసేసి మొత్తం ప్యాక్ చేసేస్తాను మళ్ళీ. సో ఫైనల్గా సెట్ అయిపోయింది నాకు. ఇది మొత్తం బాగా నచ్చింది నాకు. ఇది సెటప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను పడుకుంటాను, అలసిపోయాను. సో గైస్ ఇవాల్టి బ్లాగ్ ఇక్కడే ఊగొడతాను. యాజ్ ఎ సెట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.